ఫస్ట్ సినిమా బ్రాహ్మణ్ చేతిలో ఉంది. బ్రాహ్మణ్ నుంచి కమ్మాస్కి ట్రాన్స్ఫర్ అయింది. కమ్మాస్కి బ్రాహ్మణ్స్కి మధ్య కొద్దిమంది రెడ్ల చేతిలో ఉంది. కమ్మాస్ నుంచి కాపులకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. ఈ సినిమా గుత్తాధిపత్యం, ఈ సినీ ఫ్యాసిజంలో మౌలికమైన మా ప్రశ్నలు ఏంటంటే, ఓకే, పైరసీ అనేది గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం రాంగే. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఎనీ ఫిలిం డైరెక్టర్, ఎనీ ప్రొడ్యూసర్ ఎవరిని అడిగి డప్పుని మీరు వాడుతున్నారు? డప్పు అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఎవరిని అడిగి వాడుతున్నారు? డప్పుని మాదిగ కమ్యూనిటీని అడిగి మీరు డప్పుని వాడుతున్నారా? పేటెంట్ రైట్ ఎవరికి ఉన్నది డప్పు మీద? కుమ్మరి వాళ్ళ కుండని ఒక సినిమాలో వాడుతున్నారు. కుమ్మరి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చారు? మాదిగ డప్పుకి ఏమి ఇచ్చారు మీరు? అనేక జానపద కళల్ని మీరు దోచుకొని సినిమాగా మార్చారు. ఎవరికి ఏమి ఇచ్చారు? ఆదివాసీల సంస్కృతితో, కొమరం భీము స్టోరీతో RRR సినిమా తీసిన రాజమౌళి 2000 కోట్ల రూపాయలు సంపాదించి అక్కడున్న ఆదివాసీలకు ఏమిచ్చారు మీరు? భారతదేశంలో ఉన్న ఆదివాసీ సంస్కృతిని మూల సరుకుగా వాడినటువంటి ఫిలిం ఇండస్ట్రీ, అప్పర్ కాస్ట్ ఫ్యాసిజం ఫిలిం, ఫ్యాసిస్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ ఒక్కొక్క కల్చర్ని వాడుకొని తద్వారా వచ్చిన 1000 కోట్ల రూపాయలతో భూమిని కొంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, రాజ్యాధికారాన్ని పట్టుకుంటున్నారే. మీరు ఆ పీపుల్కి ఏమిస్తున్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఐబొమ్మ రవి సినిమాని డెమోక్రటైజ్ చేయాలని పోవచ్చు, గమ్యం కావచ్చు, కానీ రాంగ్ కావచ్చు. గవర్నమెంట్ పెట్టిన నామ్స్కి రాంగ్ పోవచ్చు, బట్ సినిమా డెమోక్రటైజ్ అయింది. ప్రభుత్వ చర్యకి కాన్స్టిట్యూషన్ నమ్మేవాళ్ళుగా ఆ చట్టం ద్వారా ఆయనకి శిక్ష పడుతుంది. అది ప్రోగ్రామింగ్ తప్పే, కానీ సినిమా డెమోక్రటైజ్ కావాలనుకున్నాడు ఆయన, సినిమాని అందరికీ చూపించాలనుకున్నాడు, ఏదో జరిగిపోయింది.